నమస్తే అండి, నేను మళ్ళొచ్చిన. గంగవాయల కూర పప్పు అనేది చాలామంది రకరకాలుగా చేస్తుంటారు. అయితే ఈ స్టైల్లో ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అదేలా చూడండి. ఫస్ట్ పెసరపప్పునైతే ముందే అరగంట ముందే నానబెట్టుకోవాలి కడుక్కొని. తర్వాత చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన ఉంచేసేయండి. ఆ లోపు మనకు పెసరపప్పు నానిపోతుంది. అరగంట తర్వాత మనం కట్ చేసుకున్న గంగవాయల కూర, అలాగే టమాటాలు, పచ్చిమిర్చి, పసుపు వేసుకొని దీన్ని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మెత్తగా. మరీ మెత్తగా పిండిలా కాకుండా ఇలా కొంచెం పప్పు ఉండేటట్టు ఉడికించుకున్నాక దాన్ని పప్పు కవ్వంతో బాగా రుబ్బుకున్నాక చింతపండు రసం కూడా వేసుకొని కాస్త సాల్ట్, కారము, జీలకర్ర, ఎల్లిపాయ ఇవన్నీ వేసుకొని వాటర్ వేసుకొని బాగా మరిగించుకొని దీన్ని ఇలా మరిగిపోయాక పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు పోపు వేసుకోవాలి. పోపులో ఓ 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లాకు, అలాగే మంచి ఎల్లిపాయలు 5-6 దంచి వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని పసుపు వేసుకొని దాంట్లో చివరిలో కొత్తిమీరాకు వేసుకొని పప్పు వేసుకుంటే సరే మనకు పప్పు అనేది రెడీ అయిపోయింది. ఈ స్టైల్లో పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మంచి నెక్స్ట్ వంటతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.